సో, ఇప్పుడు క్వెషన్ నంబర్ 21. క్వెషన్ నంబర్ 21 ఏం చెప్తుంది చూడండి. యునెస్కో మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా భాగస్వామ్యంతో జరిగిన సమావేశంపై కింది వాక్యాలను పరిశీలించండి. సో, ఏం సమావేశం ఏం జరిగిందో చూద్దాం. జాతి అహంకారం, వివక్షకు వ్యతిరేకంగా 2021 మార్చి 22న యునెస్కో ఒక ప్రపంచ స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం కేవలం ఆసియా దేశాల్లోని ఆర్థిక సమస్యల పై మాత్రమే చర్చించిందంటే ఇక్కడ మనకు క్వెషన్‌లోనే తెలిసిపోతుంది. సో, ఇది జాతీయ వివక్ష, జాతీయ అహంకారానికి సంబంధించిన సమావేశం అని మనకి క్లారిటీ ఉంది. సో, అలాంటప్పుడు కేవలం ఆర్థిక సమస్యల మీద ఎందుకు చర్చ జరుగుతుంది? జాతి వివక్ష మీద చర్చ జరుగుతుంది. రైట్? సో, అదే విధంగా ఇక్కడ కేవలం ఆసియా అన్నాడు. సో, ఆల్రెడీ నేను ఇంతకుముందు క్వెషన్స్‌లో చెప్పినట్టు జాతి వివక్ష అనేది ఏంటిదండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. సో, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జాతి అహంకారం, దేశపూరిత నేరాలు మరియు వివక్షపై పోరాటానికి ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ. దాన్ని మనం ఏమంటున్నాం యునెస్కో. సో, ఈ యునెస్కో మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే దక్షిణ కొరియా. సో, ఈ దక్షిణ కొరియా గవర్నమెంట్‌తో కలిసి 2021 మార్చి 22న ఒక గ్లోబల్ ఫోరం అయితే నిర్వహించింది. సో, ఇందులో ప్రపంచ దేశాల ప్రతినిధులు ఏం చేశారు? జాతి వివక్ష నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల మీద చర్చించడం జరిగింది. సో, స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. సో, ఆన్సర్ ఏంటి మనకి ఏ ఒకటి మాత్రమే. సో, నెక్స్ట్ 22nd క్వెషన్ 22వ క్వెషన్ చూడండి. సో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ అంటాం దీన్ని. సో, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చొరవకు సంబంధించి కింది వాక్యాలు పరిశీలించండి. సో, ఏంటది? ఫస్ట్ స్టేట్మెంట్ 2021 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కార్యాలయంలో జాతి వివక్ష నిర్మూలనకు మద్దతిస్తున్న సంస్థల కూటమిని ప్రారంభించారు. రెండోదేంటి? వ్యాపార మరియు పారిశ్రామిక రంగాల్లో జాతి సమానత్వాన్ని సాధించడమే ఈ కూటమి యొక్క లక్ష్యం. సో, దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సామాజిక రంగంలోనే కాకుండా మనం చెప్పుకున్నాం. జాతి వివక్ష అనేది కేవలం సొసైటీలోనే కనిపించేది రాదు. అది విద్యా రంగంలో కనిపిస్తుంది. లీగల్ ఎయిడ్‌లో కనిపిస్తుంది. అదే విధంగా ఆదాయ పంపిణీలు అంటే ఇండస్ట్రియలైజేషన్ ఈవెన్ ఆదాయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బిజినెసెస్ నుంచి వస్తది. అంటే ఇండస్ట్రీస్‌లో కూడా ఈ పద్ధతి అంటే పారిశ్రామిక రంగంలో కూడా జాతి వివక్ష అనేది ఉంది. సో, ఈ సామాజిక రంగంలోనే కాకుండా ప్రపంచ ఆర్థిక మరియు పారిశ్రామిక రంగాల్లో కూడా జాతి వివక్షతను అంటే ఈ ఈ వరల్డ్ ఇండస్ట్రియల్ దానిలో ఉన్న జాతి వివక్షను కూడా రూపుమాపడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ ఏం చేసిందంటే ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఏం చేసింది? 2021 జనవరిలో ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి అంటే టాప్ ఎంఎన్‌సీస్, టాప్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! సో, ఆ సంస్థలతో కలిసి పార్ట్నరింగ్ ఫర్ రేషియల్ జస్టిస్ ఇన్ బిజినెస్. సో, వెరీ ఇంపార్టెంట్. పార్ట్నరింగ్ ఫర్ రేషియల్ జస్టిస్ ఇన్ బిజినెస్ అనే ఒక గ్లోబల్ కూటమి అంటే దీన్నే మనం కోయలేషన్ అంటాం. సో, కూటమిని ఏమంటాం? కోయలేషన్ అంటాం. సో, ఈ కూటమి అయితే స్టార్ట్ చేసింది. సో, ఏదైతే ఆఫీసుల్లో ఏ ఇండస్ట్రీస్‌లో ఆళ్ళ సీఈఓ దగ్గర నుంచి కింద స్థాయి మంది వరకు జాతి వివక్ష అనేది లేకుండా సమానత్వం, ఓకే. జాతి వివక్ష లేని సమాజాన్ని ఇండస్ట్రీస్‌లో అంటే ఆ వాతావరణాన్ని ఇండస్ట్రీలో సృష్టించడమే ఈ పార్ట్నర్‌షిప్ ఫర్ రేషియల్ జస్టిస్ బిజినెస్ యొక్క ముఖ్య లక్ష్యం. సో, ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్‌లు కరెక్టే. సో, 2 స్టేట్మెంట్‌లు కరెక్టే కాబట్టి సి ఆన్సర్ ఏంటి? సి 1, 2. ఓకే. నెక్స్ట్ 23rd క్వెషన్ చూడండి. బ్లాక్ లైవ్ మ్యాటర్స్ బీఎల్ఎం ఉద్యమం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. సో, జాతి వివక్ష వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక ఉద్యమం జరిగింది. సో, ఆ ఉద్యమానికి సంబంధించి ఒక క్వెషన్ ఇది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. షార్ట్‌వెల్లీ ఘటన మెయిన్ ఇంపార్టెంటే. ఈ జాతి వివక్షకు సంబంధించి జరిగిన ఉద్యమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే. సో, ఈ ఉద్యమం ప్రధానంగా నల్ల జాతీయులపై జరుగుతున్న అమెరికాలో. సో, బ్లాక్ అనే పదం వినిపిస్తే నీకు బ్లాక్ లైవ్స్ అంటే ఒకటి నీకు దక్షిణాఫ్రికా అన్న గుర్తు రావాలి. రెండోది అమెరికా అన్న గుర్తు రావాలి. సో, ఈ ఉద్యమం ప్రధానంగా అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా మొదలైంది. సో, రెండో స్టేట్మెంట్ ఏంటి? ఈ ఉద్యమం ప్రభావం వల్ల కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమై ఇతర దేశాలకు వ్యాపించలేదు. సో, అమెరికాలో బ్లాక్ లైవ్స్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అయితే కేవలం అది అమెరికాలోనే జరిగింది. వేరే దేశాలకు వ్యాపించలేదు అని చెప్పి క్వెషన్ అడుగుతున్నారు. సో, ఇక్కడ చూద్దాం. అమెరికాలో నల్ల జాతీయులు అని ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు. బ్లాక్ పీపుల్ ఉంటారని తెలిసిందే మనకి విషయం. సో, ఈ నల్ల జాతీయులపై పోలీసులు ఏంటంటే అక్కడ ఏ నేరం జరిగినా దగ్గరలో ఒక బ్లాక్ పీపుల్ కనిపించారంటే వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా అక్కడికక్కడే ఫిజికల్‌గా వాళ్ళని అటాక్ చేయడం జరుగుతుందనమాట. సో, ట్రంప్ ఇప్పుడు యొక్క పరిపాలన కాకుండా ట్రంప్ ప్రీవియస్ ఇయర్ ఎలక్షన్ తీస్తే అంటే ప్రీవియస్ టైమ్‌లో తీస్తే ఈ నల్ల జాతీయుల్ని చంపడం అనేది చాలా ఎక్కువగా జరిగిందక్కడ. సో, ఈ నల్ల జాతీయులు అనుసరిస్తున్న క్రూరమైన పద్ధతులు ఏమైనా ఉంటాయో సో, వాటికి
జాతి వివక్షకు వ్యతిరేకంగా ఈ పోలీసులు వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేయడం చేస్తున్నారు. సో, దానికి వ్యతిరేకంగా మనకి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ BLM అనే నినాదంతో అమెరికాలో బ్లాక్ పీపుల్ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు. సో, జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలో ఒక బ్లాక్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్. సో, ఈ జార్జ్ ఫ్లాయిడ్ తప్పేం లేకపోయినా పోలీసులు అకారణంగా అదుపులోకి తీసుకోవడం. సో, అదుపులోకి తీసుకునే క్రమంలో అతన్ని కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడనమాట. సో, ఈ బ్లాక్ ఫ్లాయిడ్ మరణానంతరం ఈ ఉద్యమం అమెరికా సరిహద్దులనైతే దాటింది. అయితే ఇక్కడ అమెరికాలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం అమెరికాకి మాత్రమే పరిమితం కాలేదు. లండన్, ప్యారిస్, సిడ్నీ ఇలాంటి అనేక ప్రపంచ దేశాలు అంటే బ్లాక్ పీపుల్ ఎక్కడైతే సెటిల్ అయ్యారో, ఎక్కడైతే ఉంటారో ఆ కంట్రీస్ అన్నిట్లోనూ ఇది వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అనేది పాకిందని చెప్పుకోవాలి. సో, ఈ ఉద్యమానికి విశ్వవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్‌గా కూడా మద్దతు కూడగట్టుకుంది. సో, మనకి స్టేట్మెంట్ 1 ట్రూ అండ్ వాలిడ్. స్టేట్మెంట్ 2 ఏమంటుంది? ఈ ఉద్యమం ప్రభావం కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైందనేది కరెక్ట్ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది స్ప్రెడ్ అయింది. ఓకే. నెక్స్ట్ 24 క్వెషన్ చూడండి. అమెరికాలో నిర్మాణాత్మక జాతీయవాదం స్ట్రక్చరల్ రేసిజం యొక్క ప్రధాన రూపాలను గుర్తించండి. సో, యూఎస్‌కి సంబంధించి జాతివాదం గురించి అడుగుతున్నాడు. సో, పోలీసుల క్రూరత్వం మరియు న్యాయ వ్యవస్థలో పక్షపాతం, శ్వేత జాతీయులు మరియు ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య కొనసాగుతున్న వేతన వ్యత్యాసాలు 2 ఉన్నాయి అమెరికాలో. సో, పోలీసు వ్యవస్థ గురించి ఇప్పుడే మనం బ్లాక్ లైవ్స్ ఉద్యమం మ్యాటర్ గురించి ఉద్యమం గురించి మాట్లాడుకున్నాం. ఏమవుతుంది అక్కడ పోలీసులు బ్లాక్ పీపుల్ పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. స్టేట్మెంట్ 1 ఐ థింక్ ట్రూ అండ్ వాలిడ్. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది? శ్వేత జాతులు అంటే వైట్ పీపుల్‌కిను, బ్లాక్ పీపుల్‌కి జీతాల విషయంలో చాలా తేడా ఉంటుంది అక్కడ. ఈవెన్ ఇప్పుడు మన ఇండియన్ పీపుల్ అక్కడ ఎలా డివైడ్ చేశారంటే బ్రౌన్ పీపుల్, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్. బ్రౌన్ పీపుల్‌కి, బ్లాక్ పీపుల్‌కి సాలరీస్ ప్లస్ వైట్ పీపుల్ సాలరీస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నిర్మాణాత్మక జాతివాదం దీన్ని మనం ఏమన్నా స్ట్రక్చరల్ రేసిజం చాలా లోతుగా పాతుకుపోయి ఉందన్నమాట. సో, ఇది చట్టాల్లో అక్కడ మనకి లీగల్‌గా అంటే అఫీషియల్‌గా ఈ జాతివాదం అనేది కనిపించకపోయినా అక్కడ ఉండే పీపుల్ మట్టుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు? నల్ల జాతుల మీద పోలీసులు ఎక్కువ క్రూరత ఇంతకుముందే మనం చెప్పుకున్న క్వెషన్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం ఉంది కదా! సో, దాని గురించి ఎందుకు జరిగింది? బ్లాక్ పీపుల్ పట్ల అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వల్లే. సో, ఇక్కడ కూడా పోలీసు క్రూరత్వం ఒకటి ఉంటుంది. అలాగే ఈవెన్ న్యాయస్థానంలో కూడా బ్లాక్ పీపుల్‌కి అన్యాయం అంటే క్లియర్‌గా కనపడుతున్న అన్యాయం జరిగిన సంఘటనలు కూడా కనపడతాయి మనకి అమెరికాలో. అలాగే శ్వేత జాతులు అంటే వైట్ పీపుల్ కంటే తక్కువ వేతనాలు ఇవ్వడం. ఈ బ్లాక్ పీపుల్‌కి వైట్ పీపుల్‌తో పోలిస్తే సాలరీస్ అనేవి చాలా తక్కువుంటాయన్నమాట. అలాగే లోన్స్ దొరకవు బ్లాక్ పీపుల్‌కి తొందరగా. హోమ్ లోన్స్ ఉండవు. పర్సనల్ లోన్స్ ఇవ్వరన్నమాట. సో, వీటిలో కూడా ఏంటి పక్షపాతాలైతే కనిపిస్తాయి. సో, సంస్థాగత అంటే వైట్ పీపుల్ యొక్క అహంకారానికి, జాతి అహంకారానికి ఇదొక నిరసన అని చెప్పుకోవచ్చు. సో, సరైన ఆప్షన్ ఏంటి? బోత్ ఆర్ కరెక్ట్. సి 1 మరియు 2. ఓకే. సారీ. నెక్స్ట్ 25వ క్వెషన్ చూడండి. 25వ క్వెషన్ ఏం చెప్తుంది? ఇస్లామోఫోబియా. సో, దీని గురించి నేను ఆల్రెడీ సెకండ్, థర్డ్ క్వెషన్‌లో మాట్లాడాను. ఇస్లామోఫోబియా అనే భావనకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఇది ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్న క్వెషన్ కూడా. సో, దీని గురించి ఖచ్చితంగా క్వెషన్ వస్తుందన్నమాట. సో, ఇది యూరప్ మరియు పాశ్చాత్య దేశాలకు వలస వచ్చిన ముస్లింల పట్ల పెరుగుతున్న జాతిపరమైన మరియు మతపరమైన వివక్షను చూపిస్తుంది. ఇస్లామోఫోబియా అనేది కేవలం 19వ శతాబ్దానికి మాత్రమే చెందిన ప్రాచీన భావన. ఐ థింక్ ఇది కరెక్ట్ కాదు. ప్రెజెంట్‌లీ ఇస్లామోఫోబియా అనేది నడుస్తుంది. యూరప్ దేశాల్లో ముఖ్యంగా ముస్లింలను చూస్తేనే వాళ్ళని ఏదో ఒకటి తిట్టడం లేదా మీ కంట్రీకి వెనక్కి వెళ్ళిపోండి అని స ఇది చేయడం అనేది జరుగుతుంది. సో, ఇటీవల కాలంలో ఇక్కడ చూడండి ఇటీవల కాలంలో యూరప్, అమెరికా వంటి ఫారిన్ కంట్రీస్‌లో అలాగే మిడిల్ ఈస్ట్‌లో సో, ఈ మధ్య ప్రాచ్యం మరియు ఆసియా దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి అలాగే ఆసియా దేశం నుంచి వలసలు అయితే పెరిగాయి. దేనికి? అమెరికా, యూరప్‌లో అక్కడ లభిస్తున్న ఉన్నత విద్యా అవకాశాలు అవనివ్వండి, జాబ్స్ అవనండి మంచిగా ఉండడంతో ఈ మిడిల్ ఈస్ట్ నుంచి మన ఇండియన్ కంట్రీ, మన ఆసియన్ కంట్రీస్ నుంచి సో, ఇక్కడి నుంచయితే అక్కడికి వెళ్ళడం వలసలు అయితే పెరిగాయి. సో, దీంతో ఆయా దేశాల్లో స్థానిక ముస్లిం వలసదారుల పట్ల అభద్రత అంటే ముస్లింలు ఎవరైతే వస్తున్నారో అక్కడ క్రైమ్ రేట్ పెరగడం. సో, కొంతమంది ముస్లిమ్స్ అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అంటే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడడంతో మొత్తం ముస్లిం వర్గానికి ఒక మచ్చ అయితే వచ్చిందనమాట. సో, ఈ ముస్లింలను చూసి ఆ వలసదారులు ఏదైతే యూరోపియన్ ప్రజలు ఉన్నారో, యూరోప్ కంట్రీస్ ప్రజలు, అమెరికన్ ప్రజలు ఏమంటున్నారంటే వాళ్ళకి ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ భావం, ఒక రకమైన భయం అయితే పెరిగాయి. అదే సమయంలో ద్వేషం కూడా పెరిగింది. ఎందుకంటే ముస్లింకి వాళ్ళ యొక్క కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గాని అంతా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో, ఇది వాళ్ళ మీద ద్వేషం పెరిగేలాగా చేశాయి. సో, దీన్నే మనం ఏమన్నా అంటే ముస్లింలను చూస్తే వాళ్ళ పట్ల భయం, ద్వేషం అనేది ఆటోమేటిక్‌గా యూరోపియన్స్‌లో రావడం. సో, దీన్నే మనం ఇస్లామోఫోబియా అంటున్నాం. సో, ఇది సమాధాన ప్రపంచంలో ఇప్పుడు ఇది 19th సెంచరీలో కాదు ప్రెజెంట్
అంటే ఈ మన జెన్‌జీ జనరేషన్ ఈ టైంలో ఎక్కువగా వేగంగా పెరుగుతున్న ఒక సామాజికమైన, మతపరమైన, భయంకరమైన వివక్ష అని చెప్పుకోవచ్చు. సో, ఇది కరెక్ట్ కాదు. ఇది 19థ్ సెంచరీకి మాత్రమే చెందిందనేది కరెక్ట్ కాదు. ప్రెజెంట్ ఆహ్, జనరేషన్‌లో ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 2001లో డర్బన్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశం డర్బన్ కాన్ఫరెన్స్ 2001 అంట. సో, దాని గురించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. సో, ఈ సమావేశం జాతి అహంకారం, జాతి వివక్ష, జెనోఫోబియా మరియు సమానత ఆశమనంపై ప్రపంచ సదస్సుకు వేదికైంది. ఈ సదస్సులో భారతదేశానికి చెందిన కుల ఆధారిత వివక్ష అంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా చర్చ పరిధిలో చేర్చారు. సో, 2001 మనకి దక్షిణాఫ్రికాలో డర్బన్ నగరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే వరల్డ్ కాన్ఫరెన్స్ అగైన్స్ట్ రేసిజం, రేషియల్ డిస్క్రిమినేషన్, జెనోఫోబియా అండ్ రిలేటెడ్ ఇంటాలరెన్స్ అనే WCRA అని ఒక మీటింగ్ అయితే నిర్వహించారనమాట. సో, ఇది ఒక చారిత్రక సదస్సు అని చెప్పుకోవచ్చు. సో, ఈ సదస్సులో ఎప్పుడు జాతి వివక్ష ఫారిన్ కంట్రీస్ చేపట్టినా ఓన్లీ చర్మం రంగు ఆధారంగానే జాతి వివక్ష జరుగుతుందని చెప్పి భావించేది. కానీ ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న కుల వివక్షను కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేశారనమాట. అంటే చర్మపు రంగు ఆధారిత వివక్ష కాకుండా భారతదేశం అంటే మనలాంటి సౌత్ ఈస్ట్ అంటే భారత్ అవనివ్వండి, ఇటు శ్రీలంక అవనివ్వండి. సో, ఈ దక్షిణాసియా దేశాల్లో పుట్టుకల ఆధారంగా మనకు కులం వస్తది కదా! సో, ఈ పుట్టుక కుల ఆధారిత వివక్ష అంటే కుల వివక్ష గురించి కూడా డిస్కషన్ చేశారు. ఓకే. సో, ఈ జాతి వివక్షలాగా ఈ కుల వివక్ష కూడా చాలా భయంకరమైంది, ప్రమాదకరమైంది. సో, ఈ జాతి వివక్షతో ఈక్వల్‌గా ఈ కుల వివక్ష ఉందని చెప్పి ఈ తీర్మానంలో డిస్కషన్ అయితే చేశారనమాట. సో, ఆన్సర్ ఇన్ దీనికి 1 అండ్ 2. ఓకే. సి. నెక్స్ట్ క్వెషన్. సో, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం యొక్క 60వ వార్షికోత్సవానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో, 60వ వార్షికోత్సవం జరిగింది రీసెంట్‌గా. సో, అది దానికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. 1966లో ప్రారంభమైన ఈ దినోత్సవం క్రమంలో 2025 మార్చి 21న 60వ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవంగా నిర్వహించారు. ఈ 60వ వార్షికోత్సవాన్ని కేవలం దక్షిణాఫ్రికాలో మాత్రమే జరిపారు. సో, 1960లో నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1960లో జరిగిన షార్ట్ వీల్లే ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అక్కడ కాల్పులు జరిపారో, సో, దాని గురించి 1966లో దీనికి సంఘీభావం ప్రకటిస్తూ అంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ జాతి అహంకారాన్ని వ్యతిరేకిస్తూ 1966లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రారంభించిన జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం ఇప్పుడు 1966 నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఇయర్ మార్చ్ 21న జరుపుకుంటుంది ఇంతే. అయితే 2025 నాటికి కరెక్ట్‌గా 60 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట 60 వార్షికోత్సవం. సో, ఈ 60 వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సో, ఇది ప్రపంచ స్థాయి కార్యక్రమం. కేవలం దక్షిణాఫ్రికాలో జరిపారన్నది రాంగ్ అనమాట. ఇది ప్రపంచ స్థాయి కార్యక్రమం. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ 60వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగాయి. కొన్ని ఓకే. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఈస్ కరెక్ట్. ఓన్లీ ఏ ఒకటి మాత్రమే కరెక్ట్. ఓకే. ఆన్సర్ ఈస్ వాట్? ఏ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఐక్యరాజ్య సమితి యూఎన్ జాతి వివక్షపై చేసిన తీర్మానాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. సో, యూఎన్ ఏం చేసింది? కొన్ని స్టేట్మెంట్స్ అయితే కొన్ని తీర్మానాలు అయితే చేసింది జాతి వివక్షకు సంబంధించి. వాటిని చూద్దాం. సో, ఐక్యరాజ్య సమితి జాతి వివక్షను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తుంది. ఇంకొకటేంటి? సభ్య దేశాలన్నీ తమ అంతర్గత చట్టాల ద్వారా జాతి వివక్షను నిషేధించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సూచిస్తుంది. ఫస్ట్‌దేంటండి? ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష అనేది ఒక మానవ హక్కుల ఉల్లంఘనతో సమానం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది? ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఉన్నాయి కదా! ఈ సభ్య దేశాలన్నీ కూడా వాళ్ళ దేశాల్లో కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ జాతి వివక్షను నిషేధించాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం జరిగిందనమాట. సో, ఈ 2 కరెక్ట్ పదాలో చూద్దాం. సో, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఏమిటంటాం మనం ఎకనామిక్స్‌లో బాగా వస్తదండి ఇది యూడీహెచ్ఆర్. సో, మరియు వివిధ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం జాతి వివక్ష అనేది మానవ హక్కుల యొక్క తీవ్రమైన ఉల్లంఘన. సో, మీకు రేపు క్వెషన్ ఇలా ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామ్‌లో. జాతి వివక్ష అనేది మానవ హక్కుల ఉల్లంఘన అవునా? కాదా? అంటే యెస్. ఇది తీవ్రమైన మానవ హక్కులు అంటే ఉల్లంఘన కిందకి వస్తది. సో, ప్రపంచం యొక్క శాంతికి, భద్రతకి ఈ జాతి వివక్ష అనేది చాలా డిస్టర్బెన్స్ అయితే కలగజేస్తుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. సో, అందువల్ల ఏం చెప్తుంది ఐక్యరాజ్య సమితి? సభ్య దేశాలన్నిటంటే పార్ట్నర్ కంట్రీస్ అని చెప్పింది. తమ రాజ్యాంగాల్లో వాటి కాన్స్టిట్యూషన్ ఉంటది కదా! ఆ కాన్స్టిట్యూషన్‌లో ఆ చట్టాల్లో ఏవైతే చట్టాలున్నాయో వాటిలో కరెక్ట్‌గా స్ట్రిక్ట్ మార్పులైతే తీసుకొచ్చి ఈ జాతి వివక్ష వ్యతిరేక చట్టాన్ని
చాలా తీవ్రంగా అమలు చేసి ఈ జాతి వివక్ష, వర్ణ వివక్షను అసలు లేకుండా చేయాలి, చట్టవిరుద్ధం చేయాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేసింది. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆన్సర్ ఏంటి 1 మరియు 2. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వర్ణ వివక్ష దీన్ని అపార్థ్యం అంటాం. సో ఈ వర్ణ వివక్ష అనే పదం యొక్క మూలాల గురించి చెప్పాను నీకు, అపార్థ్యం అనే పదం వచ్చినప్పుడే దీని గురించి క్వెషన్ ఉంటుందని, రైట్? సో వర్ణ వివక్ష అనే పదంకి మూలాలు గుర్తించి దానికి సంబంధించిన స్టేట్మెంట్స్‌ని గుర్తించండి అంటున్నాను. అపార్థిడ్ అనే పదం ఆఫ్రికన్స్ అనే భాష నుంచి వచ్చింది. దీని అర్థం విభజన లేదా వేరుగా ఉంచడం. ఓకే. ఈ విధానం శ్వేత జాతీయులు మరియు నల్ల జాతీయులకు వేరు వేరు నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఉండేవి. సో అపార్కిడ్ అనేది దక్షిణాఫ్రికాలో డచ్ వలసదారులు, అంటే దక్షిణాఫ్రికాని డచ్ వలసదారులు ఆక్రమించుకున్నప్పుడు అక్కడున్న నల్ల జాతీయుల్ని వేరుగా చూసేందుకు వాళ్ళకు ఉపయోగించిన పదం అపార్కిడ్. సో ఇది ఆఫ్రికాన్స్ పదం. సో దీని అర్థం మనుషులను వేరుగా ఉంచడం అన్నమాట. సో 1948 నుంచి 1994 వరకు అధికారంలో ఈ దక్షిణాఫ్రికాలో అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏం చేసిందంటే ఈ డచ్ వాళ్ళు యూజ్ చేసిన ఈ అపార్టీడ్, అంటే మన ఏదైతే తక్కువ జాతి లేదా బ్లాక్ పీపుల్ ఉన్నారో వాళ్ళని వేరుగా ఉంచడానికి లీగల్ చేసిందన్నమాట, అంటే చట్టబద్ధం చేసింది. సో దీని ప్రకారం నల్ల జాతులు ఏంటి, శ్వేత జాతులు అంటే వైట్ పీపుల్ బస్సులు ఎక్కకూడదు, అలాగే వైట్ పీపుల్ చదువుతున్న స్కూల్స్లో వాళ్ళు చదవకూడదు, అలాగే వైట్ పీపుల్ ఉంటున్న ఏరియాలో ఈ బ్లాక్ పీపుల్ ఉండకూడదు. సో ఇది చరిత్రలోనే అత్యధిక క్రూరమైన అధికారిక వర్ణ వివక్ష అని చెప్పుకోవచ్చు. ఒక చట్టంగా రూపొందించబడిన అన్యాయమైన ఇది కూడా ఇదే అన్నమాట. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. సో ఆన్సర్ ఏంటి సి, 1 మరియు 2 మాత్రమే. మీకు క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో మీకు కాన్సెప్ట్ అవసరం లేదనమాట, డైరెక్ట్ క్వశ్చన్ వస్తే మీరు దాన్ని గుర్తించుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జాతి వ్యతిరేక పోరాటాల లక్ష్యాన్ని పరిశీలించండి అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏమంటుంది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి, సమాజంలో అన్ని సంస్థల్లో సమ్మిళితాన్ని అంటే ఇంక్లూజన్ మరియు వైవిధ్యాన్ని అంటే డైవర్సిటీని ప్రోత్సహించడం, చారిత్రక అణిచివేతకు గురైన వర్గాలను సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించడం. సో ప్రపంచవ్యాప్తంగా జాతి వ్యతిరేక పోరాటాలు అనేక జరుగుతున్నాయి. మన ఇండియాలోకి వస్తే కుల వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నాయి, రైట్? సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ బ్లాక్ లైవ్ మ్యాటర్స్ కానీ, వర్ణ వివక్ష, సో ఇలాంటి ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కేవలం నిరసన తెలపడం మాత్రమే కాదు, శతాబ్దాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఈ ఆర్థిక రాజకీయ వ్యవస్థ నుండి బహిష్కరణకు గురైన వర్గాల సమాజపు ప్రధాన అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళని వెలుగులోకి తీసుకోవాలి, రైట్? సో అందుకే మన ఇండియన్లో ఈ కుల వ్యవస్థను రూపుమాపడానికి రిజర్వేషన్ సిస్టమ్స్ని తీసుకొచ్చారు. అలాగే ఫారెన్ కంట్రీస్లో రకరకాల సంస్కరణ అయితే చేసినాయి అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. సో రెండోది ఏంటి, చారిత్రక అణచివేతకు గురైన సామాజిక న్యాయం మరియు సమానం. వాళ్ళకి ప్రత్యేక బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల, లైక్ ఇండియాలో అయితే రిజర్వేషన్స్ కల్పించడం, రకరకాల మార్గాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, సబ్సిడీ ఇవ్వడం. సో వీటి ద్వారా వాళ్ళని సమాజంలో మిగతా వర్గాలతో ఈక్వల్ చేయడం అనమాట. సో 2 కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 అండ్ 2 బోత్ ఆర్ కరెక్ట్.